ఏంటి మంచి చెప్పేది? హలో, చెప్పు. వస్తావా రాదా? దేనికి? ఎక్కడున్నావు? వస్తున్నా. చెప్పు, ఎక్కడున్నావు? లొకేషన్ పెడతాను, రా. ఎక్కడున్నావు? ఇంత కోసుకొని నన్ను రావద్దన్నారు. నేను ఓకేనా? నాకు నిజంగా సీరియస్గా చెప్పి నిన్ను చూడాలనిపిస్తుంది. నాకు నిజంగా బెంగగా ఉంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. సరే. ఒక్కసారి రా. నిలయం అయితే రావద్దన్నారు. ఇప్పుడు నేను ఇదే గురు నిలయంలో ఇప్పుడు నీకు వీడియో కాల్ చేసినావు, నన్ను నమ్మలేగా. వీడియో కాల్ చేసి నాకు ఎవరు నన్ను ఈ పక్కన చూపెట్టి అన్నావు కదా, అదే గురు నిలయంలోకి రా. ఒక్కదాన్నే ఉన్నా, నువ్వు ఒక్కదాన్ని రా. మీ అన్నయ్య వస్తే పరుకు కొడతా. వద్దు, నేను రాను ఇంకా. ఆ? వదిలేసేయ్. నన్ను రావద్దు అన్నారు. క్యాన్సర్ అన్నాయి అక్కడ. ఎవరు? క్యాన్సర్ చూడరా ఏంటి? ఇప్పుడు నాన్నకు ఒక నిమిషం ఆగు. నాకు ఇంకో ఫోన్ ఉంది, నీకు తెలుసుగా. ఇప్పుడు నాన్న నీకు కాల్ చేస్తాడు, నేను రమ్మంటాడు, నువ్వు వస్తావా రావా? వెళ్ళను, నేను రాను. ఆయన చేత ఫోన్ చేపిస్తా కూడా నేను రాను. అంతే. నువ్వు వస్తా అంటే రా, లేదు నాకైతే నిన్ను చూడాలనుంది. నేను ఒక అరగంట 20 నిమిషాలు, ఒక అరగంట అయితే చూడగలను. అంత మించి నేను తర్వాత నా గురించి కూడా నీకు తెలుసు కదా ఏం చేసుకుంటానో. సీరియస్ అంటే సీరియస్, ఇక ఆ పై చూసుకో. అంతే. అరగంట అంటే అరగంట వెయిట్ చేస్తాను నీ కోసం. అంతే. బాయ్. ఏ బాయ్కి అనకు. ఎవరికి చెప్పి రాకు. చెప్పి అయితే నేను ఆపేస్తాను. సరే రాను. ఆ? రాను. నన్ను చూస్తూనే భయపడతారు, ఇంకెక్కడ వస్తారు? వాళ్ళకి చెప్పి రాకు. నేను ఇప్పుడే వస్తానని చెప్పి రా. అర్థమైందా? వెళ్ళిపోతున్నాను చెప్పు. హోటల్కి వెళ్తున్నాను అక్కడ ఇక్కడ చెప్పొద్దు. ఓకే. నాకు ప్రైవసీ కావాలి. ఒక 10 నిమిషాలు తిరిగి వస్తానని చెప్పి భైరవ్ గారిని తీసుకుని రా. ఓకే. నాకు 5 నిమిషాలు నేను నిన్ను చూడాలి. 5 నిమిషాలు ఇక్కడ లేకపోతే నిజంగా నా తల పగిలిపోద్ది చెప్తున్నా. సరే నీ వస్తున్నా. చెయ్యి కోసుకున్నావు కదా, నా తల పగిలిపోద్ది. నేను వస్తున్నా బేబీ, ప్లీజ్. ఓకే, నువ్వు నీ కాళ్ళ ముక్త ఆడపిల్లగా. కళ్ళ ముందు ఉండాలి 5 నిమిషాలు అంతే. నువ్వే బుక్ చేయి, నాకేం తెలుసు ఇక్కడ ఏమున్నాయి. ఇక్కడ ర్యాపిడో లేవంట. మరి ఏం చేయాలి? మరి కీ ఇచ్చి పంపిస్తే దీక్ష నన్ను వస్తావా? ఏ మరి ఏం చేయాలి? సరే, నేను నాన్నకి ఫోన్ చేసి నాన్న కారు తీసుకొని నేను ఒక్కదాన్ని వస్తాను. నాన్న కారు తీసుకుని నేను పంపిస్తారే పిచ్చి. ఏ ఒక్కదాన్ని వస్తానే, నాకు నాన్న. పంపించరే, ఆ కార్ కి ట్రాకింగ్ ఉంది. ప్లీజ్ వద్దు. కార్ కి ట్రాకింగ్ ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ అయితే ఖచ్చితంగా ఇక్కడికి అని చెప్పి. సరే మీ అన్నని పంపించు. ఏం గొడవ చేయకుండా రా. నేను నీకు చూడాలి, అర్థమైందా? సరే. గొడవలు పెట్టుకుని అక్కడే ఆగిపోతా అంటే చెప్తున్నా బాగోదు. ఇక్కడికి వచ్చాక మీ అన్నయ్య నేను మీ అన్నతో రావాలా? అన్నయ్య పంపిస్తే ఇప్పుడు కొడతావా? కొట్టను, కానీ మీ అన్నయ్య ఈడ్చిచ్చి కొట్టింది. కానీ నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా, నిన్ను చూడాలంటే. ఇక్కడికి వచ్చాక మాట్లాడేదే కానీ నేను పంపిస్తున్నాను, రా. రైట్. అది అఘోరికి అలాగే వర్షినికి మధ్య జరిగిన సంభాషణ. చాలా సన్నిహితంగా మాట్లాడుకుంటున్న సంభాషణ ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. అక్కడ అంత ఆ సాన్నిహిత్యానికి కారణం ఏంటి? ఎందుకంటే ఒకవేళ అఘోరిగా మారుతానంటూ వర్షిని ఒప్పుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? మరి ముఖ్యంగా కొన్ని పదాలు అక్కడ విన్నప్పుడు ఒక్కసారిగా షాక్ గురవుతున్నా, అంటే ఆ కాన్వర్సేషన్కి సంబంధించి ఇంతకీ నిజమా అబద్ధమా అనేది కాస్త పక్కన పెడితే, ఈ కాన్వర్సేషన్ మాత్రం ప్రస్తుతం తీవ్రమైన చర్చకి దారితీస్తుంది. ఇటు అఘోరి మీద దాడికి కారణం ఇదేనా? అఘోరి వర్షిని కలిసేందుకు కావచ్చు, లేకపోతే వర్షిని తీసుకొచ్చేందుకు వెళ్ళిన సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఆ కాన్వర్సేషన్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దాంతోపాటు ఇటు అఘోరి శిష్యురాలుగా చెబుతున్న వర్షినికి సంబంధించిన పాత విజువల్, తను బైక్ డ్రైవ్ చేస్తున్న విజువల్ ప్రస్తుతం ఇది కూడా ఆసక్తికరంగా మారింది. దాంతోపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన అఘోరి అలాగే వర్షినికి సంబంధించి ఈ సంభాషణ అటు వర్షిని కుటుంబం అఘోరి మీద దాడికి పాల్పడినట్టు చేసిందా? ఇంతకీ ఆ దాడికి పాల్పడిన వాళ్ళు వర్షిని కుటుంబ సభ్యులేనా? ఎందుకంటే ముగ్గురు మనకి ఫ్రేమ్లో కనిపిస్తున్నారు. ఆ ఫ్రేమ్లో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు అఘోరి మీద ఎందుకు దాడి చేశారు? ఈ ఆడియో సంభాషణ వాళ్లకు మరింత కాలేలా చేసిందా?
ఎందుకు వాళ్ళు దాడికి చేశారు, ఇన్ఫ్యాక్ట్ దాడికి దిగారు. అయితే వర్షిణికి సంబంధించి అఘోరీగా మారే క్రమంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది అఘోరీ. లేడీ అఘోరీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. మా ప్రతినిధి మహేష్ ఆర్టీవీ వేదికగా ఇటు లేడీ అఘోరీ ఎటువంటి కామెంట్స్ చేస్తుంది. మా ప్రతినిధి మహేష్ అఘోరీతో మాట్లాడారు. ఒకసారి ఆ కాన్వర్సేషన్ చూద్దాం. గత 15 రోజుల నుంచి కూడా అఘోరీ మాతతో ఒక అమ్మాయి కూడా వస్తుంది. అమ్మాయి ఎవరు ఏంటి అని చెప్పి అఘోరీ మాతను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అంటే మీతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుంది, ఎందుకు మీతో తిరుగుతుంది అనుకోవచ్చు? హరహర మహాదేవ్, ఓం నమ శివ, అఘోరీ కళ్యాణమ, గురుదత్తేనమ, సనాతన బంధువులకు హిందూ బంధువులకు హరహర మహాదేవ్. శ్రీవర్షిణి తొర్మెల్ల అని ఈ నాకు కూతురులాగా నేను దీక్ష ఇవ్వడం జరిగింది. దీక్ష ఇచ్చి సాధన నేర్పిస్తున్నాను. ఇక లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది. బరువు బాధ్యతలు కూడా నేనే తీసుకుంటున్నాను. ఇలాగ చాలామంది ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు నా దగ్గరికి. ఎవరైనా సరే ఇష్టపడి నేను ధ్యానం నేను శిక్షణ నేర్చుకోవాలి, నేను సాధన చేయాలి, నేను భగవంతునికి ఇంకా సేవ చేసుకోవాలి, ఆడపిల్లలు కాపాడుకోవాలనే ఈ తత్వంలో ఉన్న వాళ్ళకు అందరికీ నేను దీక్ష ఇస్తాను. మంచి స్థితికి కూడా తీసుకెళ్తాను. కంపల్సరీ నేను ఇలాంటి సేవలనే ఇంకా ఉంటాను. ఈ తల్లి కూడా, ఈ బిడ్డను కూడా నేనే ఈ దీక్ష త్రూనే ఇంకా పైకి నాలాగా నేను ఎంత పోరాడుతున్నానో త్వరలోనే నా కూతురు కూడా అలాగే పోరాడుతుంది. ఓకే, అంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఇప్పటివరకు మీరు అంటే పర్యటన చేస్తున్నారు. ఎట్లా పరిచయం అయింది మీకు? నాకు నా నెంబర్ ఎవరు ఇచ్చారో తెలియదు, అలా పరిచయం అయింది. పరిచయం త్రూ నాకు కాల్ చేసింది. అమ్మ మీ దగ్గర దీక్ష తీసుకుంటామంటే, దీక్ష తీసుకోవడం గొప్ప కాదమ్మా, ఆ దీక్షలో లీలమై దాన్ని కాపాడుకోవడం గొప్ప. అలానే కొన్ని నియమాలు చెప్పాను, అంగీకరించింది. మీ ఫ్యామిలీని కూడా అడగాలి, నువ్వు ఒకదాని వస్తే కాదు, చదువుకునే అమ్మాయివి, నీ ఫ్యామిలీని కూడా అడగాలి. మీ ఫ్యామిలీ కూడా ఓకే అంటేనే నా దగ్గరికి వచ్చి దీక్ష తీసుకోవచ్చు అని నేను చెప్పడం జరిగింది. వచ్చి సాధన నేర్చుకుంటా, నేను సాధనలో లీలమైపోతాను, భగవంతునికి సేవ చేస్తాను, లోక కళ్యాణం చేస్తాను అంటే నేను కంపల్సరీ ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే నేను దీక్ష ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది నాన్న. అంటే చాలామంది ఉంటారు, ఎందుకంటే ఇప్పటికీ దేశంలో జరుగుతున్న దాడులు కావచ్చు, అమ్మాయిలపై ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో ఏం చెప్తారమ్మా చివరగా? అందుకే నాన్న ఆడపిల్లల్ని ఒక ఆడపులిగా తయారు చేయాలనేదే నా సంకల్పం. ఆడపిల్ల బయటికి వెళ్తే 10 మందిని కొట్టి రావాలి. ఎలా తాంత్రికంతో కానీ యాంత్రికంతో కానీ దేంతోనైనా సరే ఎలాగైనా సరే కొట్టి రావాలనేది నా నినాదం. ఆడపిల్లలని పులిలాగా తయారు చేసి సభ్య సమాజంలో సనాతన ధర్మం గురించి ఆడపిల్లలు రక్షించుకోవడానికి, గో సంరక్షణ చేయడానికి నేను వాళ్ళకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే ఆడపిల్లలు మీకు సాధన కావాలి, దీక్ష కావాలంటే రావచ్చు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీరు చెప్పండి, శ్రీవర్షిణి అఘోరీ తత్వం అంటే చాలా కఠినంగా ఉంటుంది, ఆ దీక్ష మీరు తీసుకుంటున్నారని చెప్పి ఇప్పుడే అఘోరీ మాత చెప్తుంది. ఏం చెప్తారు ఆ విషయంలో? హర మాధవ్, జయ శ్రీకాళి, గురుదత్తే నమః. ప్రస్తుతం అయితే నేను అఘోరీ అమ్మ దగ్గర దీక్ష తీసుకోవడం జరిగింది. ఇది నా ఒక్కదాని నిర్ణయం కాదు, మా ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒప్పుకున్నాకే, వాళ్ళు ఇష్టపడ్డాకే నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అమ్మ నాకు ఏం మాట ఇచ్చారంటే, నా ఫ్యామిలీ బాధ్యత, నా బాధ్యత, నేను ఒక బీటెక్ స్టూడెంట్ అనమాట, నా స్టడీ పరంగా కానీ ఏదన్నా బాధ్యత ఉంది అంటే అమ్మే నన్ను సొంత కూతురులాగా, ఒక తల్లి సొంత కూతురుని ఎలా చూసుకుంటుందో అలాగే నన్ను చూసుకుంటా అని మాట ఇచ్చారు. ఆ నమ్మకంతో నేను అమ్మ దగ్గర దీక్ష తీసుకుని అమ్మ బాటలోనే ఇక నుంచి అమ్మ వెనకే నడవాలని నిర్ణయించుకున్నాను. అంటే దీక్ష తీసుకుంటున్నా అని చెప్తున్నారు, కఠోరంగా ఉంటుంది. మీరు తిరుగుతున్న ఈ 4-5 రోజుల నుంచి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడున్న జనరేషన్లో ఎంత కఠినమైనా కానీ నేను దీక్ష నేర్చుకుని ఒక ఆడపిల్లకి, నాలాంటి తోటి ఆడపిల్లకి సహాయపడాలని చెప్పి నేను ఎంత కఠినమైన శిక్ష అయినా కానీ నేను తీసుకుంటానని చెప్పి అమ్మకి చెప్పి వీటన్నిటికీ ఓకే అనుకున్నాకే నేను దీక్ష తీసుకోవడం జరిగిందండి. అంటే అమ్మ నంబర్ ఎవరు ఇచ్చారు మీకు? అంటే గతంలో ఇప్పుడు అఘోరీ మాత ఇటు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతుంది కాబట్టి ఎవరు చెప్పారు మీతోని? ఎవరు చెప్పలేదు, అంటే కొంతమంది ద్వారా అమ్మ నెంబర్ నాకు వచ్చింది. సో అలాగే నేను అమ్మని కాంటాక్ట్ అయ్యి నేను అమ్మకి చెప్పుకుని ఇలా మీ దగ్గరికి వచ్చేస్తానమ్మ, నా దీక్ష తీసుకోండి అని చెప్పని అన్నాను. అమ్మ ఒప్పుకున్నారు. అంటే అమ్మ ఏమన్నారంటే, దీక్ష తీసుకుంటే సరిపోదు, నువ్వు దానికి తగ్గ సాధన చెయ్యాలి, కొన్ని క్రియలు ఉంటాయి అవన్నీ నేర్చుకోవాలి, కఠినంగా ఉంటుంది, మరి నిర్ణయించుకో అనగానే సరేనమ్మ నేను ఎంత కఠినమైనా కానీ నేను నేర్చుకుంటాను, మీతో పాటే ఉంటాను అని చెప్పాను. ఓకే, అంటే దైవ దర్శనాలు మీరు చేసుకుంటున్నారు, ప్రతిరోజు తిరుగుతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. అమ్మతో పాటు చాలా గుళ్ళు తిరిగాను ఈ 2 రోజుల నుంచి, చక్కగా దేవుని దర్శనం చేసుకుంటున్నాను. సో అలాగే ముందు నేను దేవుడికి నా జీవితం మొత్తం పరమేశ్వరికి అర్పించుకుంటాను.
మీరు దీక్ష తీసుకోకముందుకే ఇటువంటి కఠోరమైన పదాలు అఘోరి మాత చెప్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఆ ధైర్యం చూస్తుంటే? మీరు కూడా అటువంటి ధైర్యాన్ని పోగు చేసుకునే అవకాశం ఉందా భవిష్యత్తులో? ఖచ్చితంగా అండి. అమ్మ వీడియోలు చూశాను గతంలో. అమ్మని నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అందుకే ఇంత దూరం రావడం కూడా జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా అమ్మ నన్ను సొంత కూతురులాగా అడాప్ట్ చేసేసుకున్నారు. నేను ఇంకా అమ్మ కూతుర్ని.